ఎస్ఎస్ఏ సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేసినటువంటి ఉద్యోగులం అందరము ఈ నిరసన ఎందుకు తెలుపుతున్నామంటే గత సంవత్సరం 2023 సెప్టెంబర్ 13న అప్పుడు ఉన్న పిసిసి అధ్యక్ష హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారు మాకు ఇచ్చిన హామీ ఏంటంటే నేను టీ తాగినంత సమయంలో మీ సమస్య అనేది తీరుతుంది అని చెప్పేసి మీ విద్యాశాఖలో పనిచేసినటువంటి మీ పట్ల ఉన్న ఉద్యోగ ఏదైతే ఉన్నదో అది పూర్తి అవగాహన నాకు ఉంది అని చెప్పేసి అని అన్నారు. 100 రోజులలో చూస్తాము అని చెప్పేసి తర్వాత తను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజులలో మీ సమస్య తీరుతుంది అని చెప్పేసి అని అన్నారు. కానీ సంవత్సరం గడిచినంతప్పటికీ కూడా మా దగ్గరికి వచ్చి ఏంటి ప్రాబ్లం అని చెప్పి అడిగిన దాఖలాలు కనిపించడం లేదు. ఇప్పుడు ఈ ఎస్ఎస్ఏ సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులమైన మేము విద్యా రంగంలో మమ్మల్ని విలీనం చేసి వాళ్ళకి ఒకటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాకు కూడా వర్తించాలని కోరుకుంటున్నాము. కావున ఈ యొక్క నిరసన అనేది మాకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునేంత వరకు మేము ఈ నిరసనను ఈ విధంగానే కొనసాగే విధంగా చూసుకుంటాం. తెలంగాణ స్టేట్ వైడ్గా అన్ని సమగ్ర శిక్ష అభియాన్లందరూ రోడ్డు మీదనే కూర్చోవడం జరిగింది. ఈ యొక్క సమస్యను ముఖ్య సమస్యగా పరిగణించి మా సమస్యను సాల్వ్ చేసుకుంటున్నారనే నమ్మకంతో ఇప్పటి వరకు మేము ఇంకా అనుకుంటూనే ఉన్నాము. కాబట్టి ఆ యొక్క నమ్మకాన్ని పోగొట్టుకుంటే గత ప్రభుత్వానికి ఏ విధంగా అయితే వచ్చిందో ఇప్పుడు ఆ పరిస్థితి అయితే ఎట్లాగా వచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామో తర్వాత కూడా అదే విధంగా ఉంటుందని చెప్పేసి గట్టిగా చెప్తున్నాను. సారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రావడం జరిగింది. ఈ సారు మేము పిలవకుండానే సారు వచ్చి చెప్పడం జరిగింది, మీ సమస్యలు తీర్చగలిగే సమస్యలే, మేము టీ తాగే సమయం కూడా పట్టదు, సచివాలయంలోకి వచ్చినట్లయితే మేము మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలియజేయడం జరిగింది. ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉండడం జరిగింది. సార్ వచ్చిన సంవత్సరం గడిచినా కూడా ఇంకా ఏం పరిష్కారం అవ్వట్లేదు సార్. దానికి అనుగుణంగా మేము ఈ సమ్మె చేయడం జరుగుతుంది సార్. కేసీఆర్ సారు ఇదివరకు అంటే ఒకప్పుడు ప్రచారంలో చెప్పడం జరిగింది కానీ దానికి అమలు చేయలేదు సార్. 10 సంవత్సరాలు గడిచినా కూడా సార్ సమస్య పరిష్కరించలేదని అప్పుడు కూడా సమ్మె చేయడం జరిగింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి సార్ గారు వచ్చి మాకు మద్దతు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సార్ అధికారంలోకి వచ్చాక కూడా మా సమస్యలు ఆ విధంగానే ఉన్నాయి. కావున దానికి అనుగుణంగా సార్ వెంటనే స్పందించి మా సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నాం సార్. ఇక్కడ ఎస్ఎస్ఏ ఉద్యోగులందరము సమ్మెకు దిగాము సార్. ఎందుకంటే ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సార్ గారు మేము ఇంతకుముందు ఇలాగే సమ్మె చేశాము ఎస్ఎస్ఏ ఉద్యోగులందరము. అప్పుడు సార్ మా సమ్మెకు వచ్చి మీరు గనక పిసిసి హోదాలో ఉన్న మీరు గనక నన్ను గెలిపించారంటే మీకు నేను మంచి శుభవార్త చెప్తా అన్నారు సార్. ఏమన్నారంటే మిమ్మల్ని చర్చలకు పిలుస్తాను, నేను వచ్చాక మీరు ఛాయ్ తాగేలోపు మీకు మంచి శుభవార్తను చెప్తాను అని మాకు మాట ఇవ్వడం జరిగింది సార్. మేము కోరుకునేది ఒకటే, రేవంత్ సార్ను కోరుకునేది ఒకటే, మేము గొంతమ్మ కోరికలు కోరడం లేదు. మాకు కావాల్సింది రెగ్యులరేషన్. మీరు ఇచ్చిన మాట ప్రకారం మాకు రెగ్యులరేషన్ చేస్తానన్నారు మీరు. మేము ఇప్పటి వరకు ఎందుకు ఊరుకున్నామంటే మీ దగ్గరికి వచ్చాము, మీరు టైం అడిగారు, మీకు టైం ఇచ్చాము సార్. ఆ టైం కూడా దాటిపోయింది సార్. మా ఓపిక నశించిపోయింది సార్. మా పిల్లల బాధ్యతలు మాకు ఎక్కువైతున్నాయి సార్. ఖర్చులు ఎక్కువైతున్నాయి, ఖర్చులతో పాటు సమస్యలు ఎక్కువైతున్నాయి సార్. కాబట్టి మేము కోరుకునేది ఒకటే, ఎస్ఎస్ఏ ఉద్యోగులందరూ మాకు తిండి తిప్పలు మాని ఇప్పుడు మేము ఈ రోడ్ ఎక్కడం జరిగింది. ఎందుకంటే మీరు ఇచ్చిన మాటను మీరు నిలుపుకోలేదు సార్. మీ మాట మీరు నిలుపుకున్నట్లయితే మేము ఇప్పటి వరకు ఈ రోడ్ ఎక్కే వాళ్ళం కాదు. మాకు రెగ్యులరైజేషన్ చేస్తామని మీరు అన్నారు, మీరు ఇచ్చిన మాటనే మేము అడుగుతున్నాము సార్. మేము సమ్మె విరమించాం. మీరు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి మాకు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం మీరు మళ్ళీ రావాలి సార్. మీరు ఎక్కడున్నా కూడా వరంగల్ పోరుగడ్డ రాణి రుద్రమదేవి ఏలిన గడ్డ కాబట్టి మీరు ఇక్కడికి రావాలి సార్. మీరు వచ్చి మాకు మాట ఇవ్వాలి. అప్పుడైతే ఎలాగో మీరు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం మీరు నిలబెట్టుకోవాలి, నిలబెట్టుకుంటారు. మీరు వచ్చి మాట ఇచ్చేంత వరకు మేము సమ్మె విరమించే ప్రసక్తే లేదు. అవసరమైతే ఇక్కడున్న ఎస్ఎస్ఏ ఉద్యోగులందరూ వందలు వేల మంది కూడా ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి ఇక్కడ రెడీగా ఉన్నాము సార్ మేము. మీరు అలా అయినా కాకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేసినా కూడా మీరు రాకపోతే ఇక్కడ ఉన్న ఏ ఒక్క ఎస్ఎస్ఏ ఉద్యోగి అయినా కూడా ప్రతి ఒక్కరు పేరు పేరున చావడానికి కూడా సిద్ధంగా
రెగ్యులరైజ్ చేయండి. ఇక్కడ అక్కలు చెల్లెలు ప్రతి ఒక్కరు మీరు చెప్పారు సార్